హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తల విశ్లేషణకు సంబంధించి సాక్షి పేపర్‌తోని మనం సాక్షి పేపర్‌లో వచ్చిన వార్తలను విశ్లేషిద్దాం. సాక్షిలో బ్లాక్ కోబ్రా నల్లధనం కుబేర్లకు అండగా నిలిచిన రామోజీ, నల్లధనం అడ్డాగా మార్గదర్శి, ఫైనాన్షియర్స్, చిట్ ఫండ్స్, అక్రమ డిపాజిట్లు, చిట్టీల ముసుగులో మనీ లాండరింగ్, గెస్ట్ చందాదారుల పేరుతో నల్లధనం తరలింపు, ఉత్తుత్తి చెక్కులతో తిమ్మిని బమ్మిని చేస్తున్న చీట్ ఫండ్స్ అట, చీటింగ్ చేసే ఫండ్స్, అక్రమార్జన బాబులకు అండగా నిలిచిన వైనం, మార్గదర్శి బాధితుల సంఘం ఏర్పాటు, అక్రమార్జనతో పేరుకుపోయిన నల్లధనాన్ని దాచిపెట్టేందుకు మార్గదర్శి, మనీ లాండరింగ్ ద్వారా పోగేసిన నల్లధనం మూటలు తరలించేందుకు మార్గదర్శి, లేని పేర్లతో బ్యాంక్ ఖాతాలు సృష్టించి అక్రమ నిధులను తరలించే షెల్ కంపెనీ మార్గదర్శి, ఒక్క మాటలో చెప్పాలంటే చెరుకూరు రామోజీరావు మినీ స్విస్ బ్యాంక్ మార్గదర్శి. మార్గదర్శం అంటే మార్గదర్శకుడుగా ఉండటం అంటారు. మరి మీరు చేసేది ఏంది? ఈ మార్గదర్శి ఏం చేస్తుందంటే ప్రజలకి అంటే తప్పుదోవ పట్టించే విధంగా, మరి ఈయన మార్గదర్శనం తీసుకుంటే అన్ని చట్టాలని ఉల్లంఘించి ఆర్థిక నేరాలు చేయటం అన్నట్టు ఈయన మార్గదర్శకం ఏంటంటే రామోజీరావుకు సంబంధించి మార్గదర్శి చిట్ ఫండ్స్ అని పెట్టి బ్లాక్ దందా చేసే వ్యక్తులకు సపోర్ట్ చేస్తూ బ్లాక్ మనీని దాచిపెట్టడానికి ఒక కేంద్రంగా తయారైందట అని సాక్షి పేపర్ ఈరోజు వార్తలో. నల్లధనం అడ్డాగా మార్గదర్శి, ఫైనాన్సర్స్, చిట్ ఫండ్స్ అని అంటే ఎట్లాంటి రసీదులు, ఎట్లాంటి ఎవిడెన్సు, చెక్కులు ఏది లేకుండా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకుండా డైరెక్ట్ క్యాష్ సూట్ కేసులలో పట్టుకొచ్చి మార్గదర్శిలో పెడితే నువ్వు తీసుకొని రసీదులు ఇచ్చినవంటే అంటే ఎక్కడ లెక్క ఉండదు, డొక్క ఉండదు, ఏది ఉండొద్దు. అటు ఐటీ డిపార్ట్మెంట్ తెలియదు, పాన్ కార్డు ఉండొద్దు. మనం బ్యాంకులో ఏదైనా నగదు జమ చేయడానికి పోతే డబ్బులు జమ చేయాలంటే 50,000కు మించితే పాన్ కార్డు అడుగుతాడు బ్యాంకు వాడు. కాబట్టి వీళ్ళు బ్యాంకుకు పోరు. వీళ్ళ బాస్ ఉన్నాడు, నల్లదళం దాచే బాస్ ఉన్నాడు. కాబట్టి ఈ బాస్ ఎవరు అంటే మార్గదర్శి చిట్ ఫండ్స్ రామోజీరావు. ఈయన దగ్గర తీసుకొస్తారు. ఏనైంది? 50,000 కాదు, 50 లక్షలున్నా, 5 కోట్లున్నా వితౌట్ పాన్ కార్డు, వితౌట్ చెక్కు ఏది లేకుండా తీసుకొని దాచిపెడతారు వాళ్ళ కోసం. ఎందుకు? వాళ్ళ దగ్గర కమిషన్లు ఇస్తారు, వాళ్ళు ఇంట్రెస్ట్ తక్కువ రేటుకి ఇస్తారు. వాళ్ళు దాచుకోవాలి, ముందు బ్లాక్ మనీ బయటపడకుండా దాచుకోవాలా. బయట బ్యాంకులలో ఇస్తే 8-9% ఇంట్రెస్ట్ ఇస్తారు, సేవింగ్ బ్యాంకులలో డిపాజిట్ చేస్తే. ఈయన 5%కి తీసుకుంటాడు. ఆ వడ్డీ కక్కుర్తి కోసం, కమిషన్ల కక్కుర్తి కోసం నువ్వు మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించి, ఐటీ చట్టాన్ని తప్పుదోవ పట్టించి, ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని మొత్తం ప్రభుత్వానికి ఎట్లా పన్నులు ఎగవేయాలి, ఎట్లా బ్లాక్ మనీని దాచుకోవాలనే మార్గదర్శనం చేస్తుండ్రు రామోజీరావు. అది మార్గదర్శి చిట్ ఫండ్ యొక్క వ్యవహారం అని ఒక వార్తని సాక్షి పేపర్ వేసింది. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ వార్త చూద్దాం. మార్గదర్శి ఫైనాన్సర్ అయినా, మార్గదర్శి చిట్ ఫండ్ అయినా అంతిమంగా చేసేది నల్ల దందానే అని తెట్టతెలమైంది. అందుకోసం రసీదు డిపాజిట్లు, భవిష్యత్తు చందాలు, గెస్ట్ చందాదారులు ఇలా అనేక పేర్లతో రామోజీరావు సాగిస్తున్న అక్రమ ఆర్థిక సామ్రాజ్యమే మార్గదర్శి చిట్ ఫండ్స్ అని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సిఐడి సోదాల్లో ఆధారాలతో సహా బట్టబయలైంది. అందుకే తమ దర్యాప్తుల భాగంగా ఆ అంశాలపై సమాధానం చెప్పమంటే రామోజీరావు, ఆయన కోడలు శైలజ, కిరణ్ ముఖం చాటేశారు. రామోజీరావు ఏకంగా గుడ్లు తేలేసినట్లు మంచం ఎక్కి మేలో డ్రామా నడిపితే, శైలజ, కిరణ్ తనకు ఆరోగ్యం బాగోలేదని, కళ్ళు సరిగా కనిపించడం లేదంటూ టీవీ సీరియల్ను తలపించేలా రీతిలో నటనా చాతుర్యం ప్రదర్శించారు. కానీ సోదాల్లో బయటపడ్డ ఆధారాలు అబద్ధం చెప్పవు కదా. అందుకే ఆ ఆధారాలతోనే మార్గదర్శి చిట్ ఫండ్పై సిఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేయాలని చేయడం రామోజీ అక్రమ ఆర్థిక సామ్రాజ్యం పునాదులతో సహా కదులుతుంది. ఇది గెస్ట్ చందాదారులట, రకరకాల పేర్లు, రసీదు డిపాజిట్లట, భవిష్యత్ చందాదారులట, ఇట్లా రకరకాల పేర్లు పెట్టి నువ్వు ఎవడైతే నల్లధనాన్ని పోగేసిండో ఈ రాష్ట్రంలో మీరు పెట్టుబడులు, ఉపాధి అనే పేరుతోని తెలుగుదేశం పార్టీ పరిపాలనలో మీరు ఆడిందే ఆట, పాడిందే పాటగా చేసి వందల వేల కోట్ల రూపాయల ప్రజలకు సంబంధించిన సొమ్ముని రక్తం తాగినట్టు తాగి వాటిని మళ్ళీ మీరు దాచిపెట్టే మీరు ఒక ఏజెన్సీ పెట్టి మార్గదర్శి చిట్ ఫండ్ అని దాంట్లో పెట్టుకొని మీరు మీ పరివారం, మీ కుటుంబ పరివారం, మీ బంధుగణం అంతా పెట్టి మీరు ఈరోజు హాస్పిటల్స్ని మానిటర్ చేస్తారు. ఈ రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ని మీ చేతిలో ఉంటాయి, మీడియా సంస్థలు మీ చేతిలో ఉంటాయి, ఇండస్ట్రీస్ మీ చేతిలో ఉంటాయి, సాఫ్ట్వేర్ రంగం సంబంధించిన కంపెనీలు మీ చేతిలో ఉంటాయి. వీటన్నిటిని పెట్టుకొని మీరు ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని, నల్లధనం పోగేసుకొని ఆ నల్లధనాన్ని దాచే ఒక సామ్రాజ్యంగా మీరు తయారై మళ్ళీ మీరు దానికి ముందు పేరు మార్గదర్శి అని పెట్టి మీరు జర్నలిజం విలువల గురించి వీటి గురించి చెప్తారు. మీరు నీతి సంస్కారాల గురించి చెప్తారు, సాంప్రదాయాలు, సంస్కారాల గురించి, మీరు తెలుగు గురించి అసలు ఎక్కడ లేని సత్యహరిశ్చంద్రుడు లెక్క మాటలు చెప్పి రాతలు రాసే మీరు చేసేది ఏంది? అలా గెస్ట్ చందాదారులట. గెస్ట్ చందాదారులని అదొక రూపం. అసలు
అసలు ఈ గెస్ట్ చందాదారులు చూస్తే బహుశా దేశంలో ఏ ఆర్థిక సంస్థ కూడా చేయని రీతిలో రామోజీరావు సరికొత్త నల్లధనం దందాకు తెరదీశారు. అందుకోసం ఆయన తెరపైకి తెచ్చిన విధానమే గెస్ట్ చందాదారులు. తమ ఏజెంట్ల ద్వారా రాష్ట్రంలోని చిరు వ్యాపారులు, గృహిణులు, ప్రైవేటు ఉద్యోగులు, డ్వాక్రా మహిళలు ఇలా పలు రంగాలకు చెందిన వారి ఆధార్ కార్డులు సేకరించారు. ఓ పట్టణంలోని వారి ఆధార్ నంబర్ల ఆధారంగా దూరంగా ఉన్న ఇంకో పట్టణంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయంలో చిట్టి వేస్తారు. తమ పేరుతో చిట్టి ఉందనే విషయం సంబంధిత వ్యక్తులకు కూడా తెలియదు. వారినే గెస్ట్ చందాదారులుగా వ్యవహరిస్తారు. వారి చిట్టీలకు చందాలు చెల్లించరు, కానీ వారి పేరున చిట్టి గ్రూపులు నిర్వహిస్తుంటారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ కూడా ఆ చిట్టి చందాలు చెల్లించదు. కేవలం పుస్తకాల్లో సర్దుబాట్ల ద్వారా చందాలు చెల్లించినారని చూపిస్తారు. కానీ ప్రతి నెల డివిడెండ్లు ఓసారి చిట్టి పాట మొత్తాన్ని తీసుకుంటారు. ఇది గెస్ట్ చందాదారులని టౌన్లలో ఇట్లా చిన్న చిన్న వ్యాపారులు, చిట్టి వ్యాపారులు, హోటల్స్ నడుపుకునే వాళ్ళు ఉంటారు కదా, చిన్న చిన్న చిరు వ్యాపారులు, వాళ్ళ ఆధార్ జిరాక్స్లు తీసుకుపోయి వాళ్ళ పేరుతోని చిట్టి వేసినట్టు ఆడ క్రియేట్ చేసి రికార్డు కోసం. ఎందుకంటే ఈ నల్లధనం అంతా ఎక్కడదంటే ఇగో పలానోళ్ళు చిట్టీలు కట్టారు, రాష్ట్రంలో ఇన్ని లక్షల మంది మాకు చందాదారులు ఉన్నారని చూపించుకోవడానికి. అసలు ఆ చిట్టి వ్యాపారం, చిట్ ఫండ్ అనేది అంత బోగస్ అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. అసలు నాకు తెలియకుండా నా ఆధార్ కార్డుతో అక్కడ చిట్టి ఉంటుంది, ఇంకో పర్సన్కి అట్లా లక్షల మందికి తెలియకుండా వాళ్ళ ఆధార్ కార్డులను సేకరించి వాళ్ళ పేరుతో చిట్టీల పాట వేసినట్టు, చిట్టీలో జాయిన్ అయినట్టు, అక్కడ మనం కస్టమర్ అయినట్టు క్రియేట్ చేస్తారు. అక్కడ మనం పే చేయం, మన చిట్టీదారులం కాదు, మనకు మళ్ళీ రీపే ఉండదు, ఏది ఉండదు. కానీ రికార్డు కోసం వాళ్ళు పే ఆడ రికార్డు మెయింటైన్ చేసి ఆ రికార్డులో ఈ నల్లధనం అంతా చూపిస్తారన్నమాట. ఈ 2600 కోట్లు, 2000 కోట్లు, 4600 కోట్లు సేకరించారు, నల్లధనం దాచిపెట్టిండుగా దొంగలకు సద్దులు మోసి. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇగో ఇంతమంది నా దగ్గర ఉన్నారు, ఇన్ని లక్షల మంది కస్టమర్స్ ఉన్నారు, చిట్టిపాటకి చందాదారులు వీళ్ళు, వీళ్ళ దగ్గర నుంచే చిట్టీలు వేశారు, ఆ డబ్బే ఇదని చూపించడానికి వీడు దొంగ కథలు పడి ఆధార్ కార్డులు వీళ్ళ ఏజెంట్ల ద్వారా మీడియాను అడ్డం పెట్టుకున్నాడు, దొంగ మీడియాగా మళ్ళీ ఆ మీడియాను అడ్డం పెట్టుకొని అందరి ఆధార్ కార్డులు సేకరించి కొన్ని లక్షల, ఇది పెద్ద క్రైము. ఆ వ్యక్తికి తెలియకుండా ఆ వ్యక్తి పేరు మీద చిట్టిపాట వేసినట్టు ఆయన ఆధార్ కార్డును అప్డేట్ చేస్తూ ఆయన ఆధార్ కార్డులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా అందులో తీసుకొని నువ్వు చేసేది క్రైము. ఇట్లాంటి వాడిని దేశపోయి జైల్లో కూర్చోబెడితే తప్ప మళ్ళీ వీళ్ళు మార్గదర్శులట. దేనికి మార్గదర్శులు మీరు? నల్లదానం దాయటానికి మార్గదర్శులా? అంటే ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకోవడానికి సూచించే మార్గదర్శులా? ఎట్ట తప్పించుకోవాలి, ఎట్ట నల్లదానం దాచుకోవాలి, బ్లాక్ మనీ ఎట్ట దాచిపెట్టాలి, ప్రభుత్వానికి ఎట్లా పన్నులు ఎగవేయాలి చెప్పే మార్గదర్శులా మీరు? ఎంత దొంగ పని! ప్రజలకు తెలియకుండా వాళ్ళ ఆధార్ కార్డులు దొంగతనంగా సేకరించి వాళ్ళ ఆధార్ కార్డుల పేరుతో అక్కడ మీ దగ్గర చందా ఉన్నట్టు, మీ దగ్గర కస్టమర్ ఐడెంటిటీ క్రియేట్ చేసి, అక్కడ వాళ్ళు డబ్బులు కట్టకపోయినా కట్టినట్టు క్రియేట్ చేసి మీ దొంగ సొమ్ము అంతా అందులో పెట్టి ఈ డబ్బులే అయ్యని సూచించే కార్యక్రమం అంటే ఎంత ఘోరం, ఎంత అవినీతి, ఎంత క్రిమినల్ మైండ్ అది. మళ్ళీ మీరు సాంప్రదాయాలు, సంస్కారాలు, మాటలు, నీతులు, విలువల గురించి చెప్తే ఎందుకు మీ బట్టలు ఇప్పదీసి సాక్షి పేపర్ ఇలా రోడ్డు మీద నిలబెట్టింది. ఇది వాస్తవం. ఎందుకంటే కొన్ని లక్షల మంది చందాదారులు, అసలు చందాదారు లిస్ట్ ఏదో బయట పెడితే ఒక్కొక్కటి రోడ్ల మీదకి వస్తారు, అరే నాకే ఎడుతురా నాయన, అందులో చందా లేదు, మన లేదు, నేను అందులో కస్టమర్ గారు, నా పేరు ఎట్టొచ్చిందని గగ్గోలు పెడతారు. కొన్ని కోట్ల మంది ప్రజలను నువ్వు చీటింగ్ చేసినావు, చీటరు నువ్వు అని ఈరోజు సాక్షి పేపర్ రాసింది. దీనిపైన పబ్లిక్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇది ఈయన చేసే బ్లాక్ కోప్రా అని ఇలా ఒక వార్తగా, అంటే బ్లాక్ మనీ దాచుకోవడానికి సహకరించే వ్యక్తిగా ఒక బ్లాక్ మనీ డాన్ అన్నట్టు రామోజీరావు గురించి రాశారు. ఇది ఒక వార్త. ఇంకోటి సాక్షిలోని బ్యానర్ ఐటంగా అంతరాలు అంతం, మన ప్రభుత్వంలో పెత్తందారులకు కాదు పేదలకే పదవులు పథకాలు, సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నట్లు పేదలకో న్యాయం, పెద్దవారికి మరో న్యాయం అనే విధానాలకు తెరదించాం. అంతరాలను తొలగిస్తూ అందరికీ విద్య, వైద్యం ఒకే రకంగా అందేలా విప్లవాత్మక నిర్ణయాలు, అక్క చెల్లెమ్మల సొంతింటి కలను నెరవేరుస్తుంటే 1191 కేసులు వేసి చంద్రబాబు అడ్డుపడ్డారు. మనం ఎన్నికలకు సిద్ధం అంటుంటే కుప్పంలో బాబు సతీమణి బై బై బాబు అంటున్నారు. నేను దేవుణ్ణి, ప్రజల్ని నమ్ముకున్నా, నాకు మధ్యలో బ్రోకర్లు ఎవరూ లేరు. ఒంగోలు పరిధిలో 20,840 ఇళ్ల స్థలాల రిజిస్టర్డ్ కన్వీనియన్స్ డీడ్స్ పంపిణీ ప్రారంభించిన సీఎం అన్నట్టు ఒక వార్త. పేదలకు పెద్దల తరహాలోనే ఇళ్ల పట్టాల విషయంలో ఆ రోజు నేను అధికారులందరినీ ఒకటే అడిగా, మీకు ఎమ్మెల్యేలకు ఇతర ప్రముఖులకు ప్రభుత్వం ఎలా ఇస్తుందని అడిగితే దానికి వేరే పద్ధతి ఉందన్నారు. ప్రముఖులకు ఇచ్చే విధానంలో పూర్తి హక్కులతో రాష్ట్రంలో ప్రతి నిరుపేదకు ఇంటి పట్టాలు ఇవ్వాలని ఆదేశాలు ఉండడమే కాకుండా చట్టంలోని మార్పులు చేశాం. ఈరోజు అవే పూర్తి హక్కులతో పట్టాలన్నీ రిజిస్టర్ చేసి కన్వీనియన్స్ డీడ్స్ నా అక్క చెల్లెమ్మల చేతిలో పెడుతున్నాం. పేదలకు ఇళ్ల పట్టాల విషయంలో ఒంగోలులో నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి
అధ్యక్షతన మీటింగ్ జరిగింది. 20,840 మందికి పట్టాల పంపిణీ చేశారు. ప్లాట్లు. కన్వీనియన్స్ డీడ్స్. డీ పట్టాలు కాదు అది. కన్వీనియన్స్ డీడ్స్ అంటే పూర్తి సర్వం హక్కులు వాళ్ళకొస్తాయి. అది చేశారు. అది చేస్తూ వాళ్ళు ఆయన చెప్పిందేంటంటే చంద్రబాబు నాయుడు 1191 కేసులేసి ఈ ప్లాట్లు పంపిణీ 31,00,000 ప్లాట్లకు సంబంధించి పంపిణీని కార్యక్రమాన్ని అనేక కేసుల ద్వారా అడ్డుకున్నారు. అయినప్పటికీ ఆ కేసులన్నీ క్లియర్ చేయించుకొని వచ్చి మీకు ఈరోజు పేదలకి పంపిణీ చేస్తున్నానని చెప్పారు. నాకు దేవుడు ప్లస్ ప్రజలు తప్ప మధ్యలో బ్రోకర్లు ఉండరు. ఎన్ని కేసులు వేసినా పేద ప్రజలకు ఇవ్వటానికి నేనున్నా. పేద ప్రజలకు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు అడ్డుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేసిండు. అదేవిధంగా అసలు ఈ పట్టాల పంపిణీ అనే కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు అందరు టాప్ లెవెల్ అధికారులను పిలుచుకొని మీటింగ్ పెడితే ఒకటే అడిగాను నేను అని ముఖ్యమంత్రి చెప్పి ఏం అడిగిండంటే ఐఏఎస్లకి, ఐపీఎస్లకి, అదేవిధంగా ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఈ వీఐపీ కేటగిరీకి సంబంధించి ప్రభుత్వ భూములు కేటాయించేటప్పుడు ఏ పద్ధతి ఉంటుంది, ప్రజలకు ఇచ్చే ప్లాట్లకు సంబంధించి ఏ పద్ధతి ఉంటుందంటే దానికి వేరే పద్ధతి ఉంటుంది సార్. దానికి సర్వ హక్కులు ఆ పట్టా ఇచ్చినప్పుడే వాళ్ళకి ఇచ్చేస్తాం. ఎమ్మెల్యేలకి, ఎంపీలకు కానీ, రాజకీయ నాయకులకి, మిగతా ప్రముఖులకి మనం ఏదైనా భూమి కేటాయించేటప్పుడు వాళ్ళు అమ్ముకునే హక్కును కూడా మనం ఇస్తాం. కానీ పేద ప్రజలకు ఇచ్చేటప్పుడు అమ్ముకునే హక్కు ఇయ్యం, అసైనీగా ఉంటాం. మన ప్రభుత్వం ఆధ్వర్యంలో దానికి హక్కులన్నీ ఉంటాయి. వాళ్ళు ఎట్లాంటి అమ్ముకోవడానికి అవకాశం లేదని చెప్తే, లేదు మనకి ఎట్లా ఇస్తానో వీఐపీలకి ఏ పరిస్థితుల్లో ఏ అధికారాలతో ఇస్తారో అదే అధికారాలతో పేద ప్రజలకు కూడా పట్టాలు మనం పంపిణీ చేయాలంటే అప్పుడు అధికారులు చెప్పారట కన్వీనియన్స్ డీడ్స్ ఇస్తే వాళ్ళకి ఆ హక్కులు పూర్తిగా వస్తాయంటే ఆ పద్ధతిలో మేము ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు పదే పదే నాది 45 సంవత్సరాల రాజకీయ అనుభవం, లేకపోతే ఈనాడు పత్రిక రామోజీరావు అసలు నేను మీడియా సామ్రాజ్యమే నేను సృష్టించినట్టు ఆయన చెప్తుడు. ఏబిఎన్ రాధాకృష్ణ నీతి నియమాల గురించి, విలువల గురించి చెప్తుడు. పేద ప్రజలకు ఇచ్చే 100 గజాలు, 80 గజాలు, 120 గజాల స్థలానికి వాళ్ళకు పూర్తి హక్కులు కల్పించడానికి మీకు 30-40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకి సాధ్యం కాలేదు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి చేసినా మొట్టమొదటి వచ్చినప్పుడే వాళ్ళకు పూర్తి హక్కులతోని పట్టాలు ఇచ్చే పరిస్థితి ఉందంటే ఎవరు పేదల గురించి ఆలోచిస్తున్నట్టు, ఎవరు పేదల పైన ప్రేమ ఉన్నట్టు, ఎవరు పేదల గురించి ఆలోచిస్తున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. పదే పదే మేము ఎస్సీలని, ఎస్టీలని, బీసీలను ముందుకు తెచ్చినాం, మాది బీసీల పార్టీ అని చెప్పుకుంటే ఎప్పుడు నువ్వన్న ఇచ్చిన పట్టాలకి పూర్తి హక్కులు ఇచ్చినవా, కన్వీనియన్స్ డీడ్స్ ఇచ్చినవా? ఎందుకు రాలా మీకు ఆలోచన అంటే మీకు పేద ప్రజలపైన ప్రేమ లేదు, పేద ప్రజలపైన అభిమానం లేదు, వాళ్ళని పైకి తేవాలని లేదు. మీరు ఓట్ల రాజకీయం చేశారు తప్ప వేరే ఏం చేయలే. వాళ్ళని అభివృద్ధి చేయాలి, వాళ్ళని ముందుకు తీసుకోవాలి, వాళ్ళకి హక్కులు కల్పించాలని రాజకీయం చేయాలి. మీరు ఓన్లీ ఓటు కోసం ఓటు బ్యాంక్ రాజకీయాలే చేశారు. అది ఇప్పుడు గుర్తించారు ప్రజలు. ఓహో ఇన్ని రోజులు ఒక ఓటు అనే ఆయుధంగా వాడుకున్నారు తప్ప మనకి నిజంగా ప్రేమ ఉండి సర్వీస్ చేయలేదు. వాళ్ళు ఓటు మనం వేయాలి కాబట్టి ఏదో చేసినట్టు చేయాలి కాబట్టి పని చేశారు తప్ప నిజంగా మనకి హార్ట్ఫుల్గా పని చేయలేదని ఈరోజు ప్రజలు గుర్తించారు. 20,840 డీడ్స్ నిన్న కన్వీనియన్స్ డీడ్స్ ఇచ్చారు. అదేవిధంగా రోజు 1,00,000 కన్వీనియన్స్ డీడ్స్ ఏపీ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి పేద ప్రజలకి అన్ని జిల్లాలలో. ఇప్పటికే దాదాపు 20 లక్షల పైగానే రిజిస్ట్రేషన్లు అయినాయి. ఇంకొక 11 లక్షలు ఏదో పెండింగ్ ఉన్నాయి. మొత్తం 40 లక్షల పైన 31 లక్ష పైన పట్టాలు పంపిణీ చేసిండు 5 సంవత్సరాల్లో. చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాల పరిపాలనలో కూడా 3 లక్షల పట్టాలు కూడా పంపిణీ చేసిన దాఖలు. అది కూడా డీ పట్టాల వల్ల, కన్వీనియన్స్ డీడ్స్ కాదు. ఇది ప్రజలు స్పష్టంగా గమనించారు కాబట్టి ఈరోజు ఎవరిని ఎక్కడ ఉంచాలనేది ప్రజలు నిర్ణయించుకున్నట్లు ఒక వార్త అంతరాల అంతము అని చెప్పి ఆ అంతరాలను తొలగించినట. అంటే వీఐపీ అయినా పేద ప్రజలకైనా ఒకటే లెక్కలో పట్టాలు ఇచ్చినామని చెప్పి ఒక వార్తని ఇచ్చింది సాక్షి పేపరు. పారాచూట్ నేతలతో టీడీపీలో బగబగలు. ఎన్నికలకు ముందు పలు నియోజకవర్గాల్లో దిగిపోయిన బయట వ్యక్తులు ధనబలము ఇతర హంగు ఆర్భాటాలతో వారికే చంద్రబాబు ప్రాధాన్యం. మొదటి నుంచే ఉన్నవారిని పక్కన పెట్టడంతో వారిలో తీవ్ర అసంతృప్తి. గుడివాడలో వెనుగండ్ల రాము రాకతో మొదటి నుంచి ఉన్న రావికి చెక్కు. గుంటూరులో ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాస్ కోసం పార్టీ నేతలకు జలక్కు అని చెప్పి పారాచూట్ నేతలతో టీడీపీలో బగబగలంటే ఇది సహజం. ఇప్పటికే టీడీపీ పార్టీకి అటు జనసేన, బీజేపీ పొత్తు అంటున్నారు. ఆ పొత్తులో కొంతమంది సీట్లు కోల్పోయే అవకాశం ఉంది. పార్టీ కోసం వాళ్ళు జీవితాంతం చేసిన వాళ్ళు, సీనియర్లు, పార్టీ ఫౌండేషన్ నుంచి ఉన్నోళ్ళు. అట్లనే కాకుండా మళ్ళీ పారాచూట్లు వైసీపీ నుంచి అలిగి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇస్తే అక్కడ కొంతమంది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. అట్లా ఎన్ఆర్ఐలు కొంతమంది, ఈయన చుట్టాలు కొంతమంది, ఈయనకు సంబంధించిన వాళ్ళు కొంతమంది, పార్టీకి ఆర్థిక సాయం చేసేవాళ్ళు కొంతమందికి ఇట్లా సీట్లు ఇచ్చుకుంటూ పోతే టీడీపీలో లొకలొకలు బగబగలు ఉన్నాయని ఒక వార్తని సాక్షి పేపర్ వేసింది. చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఇది సాక్షి పేపర్లో ఈరోజు వచ్చిన వార్తలకు సంబంధించి. నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. అయ్యో ఐఆర్ అట, పిఆర్సీ ఇస్తుంటే ఐఆర్ ఎందుకంటూ సర్కార్ జలకు భృతి ఇచ్చేది లేదన్న జగన్ సర్కారు. ఉద్యోగ సంఘాల నేతలకు స్పష్టం చేసిన మంత్రుల కమిటీ. గత సాంప్రదాయాలకు తూట్లు, ఉత్తుచ్చి చర్చలు, ఉపన్యాసాలు, ఉద్యోగులకు ఒరిగింది శూన్యం.
జూలైలో పీఆర్సీ ఇస్తామని ప్రకటన. పీఆర్సీ ఇస్తున్నప్పుడు ఐఆర్ ఎందుకన్నా మంత్రి బొత్స సత్యనారాయణ. వచ్చే ప్రభుత్వంలో అమలు చేసేదానిపై హామీలా. ఉద్యోగ నేతల తీవ్ర ఆగ్రహం, చర్చల విఫలం, ఉద్యమం తప్పదని వెల్లడి. అటు మంత్రివర్గ ఉపసంఘం, ఉద్యోగ సంఘాల నేతలు మరో ఛాయ్ బిస్కెట్ సమావేశం ముగిసింది. అదిగో పీఆర్సీ అంటూ మబ్బులో నీళ్లు చూపించి ఇప్పుడు ఐఆర్ ఇచ్చేది లేదని సర్కార్ తేల్చింది. ఎన్నికల తర్వాత ఏమవుతుందో ఎవరికీ తెలియదు. కానీ జూలైలో పీఆర్సీ ఇస్తున్నామని ఐఆర్ ఎందుకని మెలకపెట్టింది. ఎన్నికల తర్వాత ఏమవుతుందో తెలియదట. ఆంధ్రజ్యోతి వార్తలు. అంటే వీళ్ళకి ఏమీ లేదు, ఉద్యమం రావాలా, ఏదో ఎవడో ఒకడు రోజు ప్రభుత్వం మీద ఉద్యమం చేయాలా, ధర్నాలు చేయాలి, నిరసనలు చేస్తే వీళ్ళకి తృప్తి. కానీ ఆ ధర్నాలు నిరసనలతోనే అధికారాన్ని ఆపలేరు కదా. ప్రజల్లో మెజారిటీ ప్రజల్లో అభిమానము, ప్రేమ చురగొన్నప్పుడు నువ్వు చేయించే ఈ కృత్రిమమైన ధర్నాలు, కృత్రిమమైన రెచ్చగొట్టే చర్యలు, వార్తలు, ఇట్లాంటి స్టోరీల వల్ల బేస్ అయి ఉన్న వైఎస్ఆర్సీపీకి కానీ జగన్మోహన్ రెడ్డి అభిమానంగా ఉన్న బేస్ అయి ఉన్న ప్రజల్ని నువ్వు చెక్కు చెదరని లేవు కదా. వచ్చే ప్రభుత్వం ఇప్పుడు ఐఆర్ లేదట, ఇంకోటి ఏదో రాసిండాడు. ఏది ఎన్నికల తర్వాత ఏమవుతుందో ఎవరికి ఏమైంది. ఎన్నికల తర్వాత ప్రభుత్వం అనేది ఆన్గోయింగ్. ఈ పార్టీ ఉంటుందా ఇంకో పార్టీ ఉంటుందా పక్కన పెడితే ప్రభుత్వ ఉద్యోగులు ఆన్గోయింగ్ ఉంటారు వాళ్ళు. అంటే వచ్చే ప్రభుత్వం ఏమైనా పాకిస్తాన్ వాడు వచ్చి ముఖ్యమంత్రి అవుతారా, లేకపోతే బంగ్లాదేశ్ వాడు అవుతారా, చైనా వాడు అవుతారా? మన ఆ రాష్ట్రంలో ఉన్నది ఏదో ఒక పార్టీ అయింది. ఒకవేళ మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు అవుతారేమో మీరు అనుకుంటున్నారు. కాబట్టి ఏమైంది, ఒకవేళ చంద్రబాబు ప్రజల మనిషే కదా, ఆయన ఇంకా ఇస్తాడు, ఐఆర్ ఇస్తాడు, పీఆర్సీ ఇస్తాడు, మస్తు ఇచ్చిండు. 15 ఏళ్లలో ఫుల్లుగా ఇచ్చి ఉద్యోగస్తులు అనేక సార్లు భుజాన వేసుకొని గెలిపించారు, తుక్కు ఓడించారు. ఉద్యోగుల్ని బజారుకి ఇచ్చి ఉద్యోగులకు విలువ చేయకపోతే తుక్కుగా ఉద్యోగులే కంకణం కట్టుకొని ఓడించారు గతంలో. మీరు మళ్ళా ఏడేదో జగన్మోహన్ రెడ్డి ఏదో నష్టం చేస్తున్నట్టు ఆడేదో వాళ్ళకి సింపతి చూపిస్తూ ఉద్యోగులకి, అంటే ఉద్యోగుల మీద సింపతి కాదు, జగన్మోహన్ రెడ్డిని తిట్టాలా. వీళ్ళ లక్ష్యం అది. ఉద్యోగులు కానీ ఎవరైనా జగన్మోహన్ రెడ్డి తిట్టాలి, చంద్రబాబును పొగడాలా. ఏమైద్ది ఎన్నికల తర్వాత ఏమైద్దో తెలియదంటే ఏమైద్ది, ఈ ప్రభుత్వం పోయి ఇంకోటి వద్దు, లేదా ఇదే ప్రభుత్వం వస్తుంది. ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళు వస్తారు. దాంట్లో ఏం భూమి బద్దలయ్యేది ఉండదు కదా. జూలైలో అన్నారు. జూలైలో ఒకవేళ నిజంగానే మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గెలిస్తే చంద్రబాబు నాయుడు అతడు, లేదంటే ప్రజలు అభిమానిస్తున్నట్టు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి జగన్మోహన్ రెడ్డి అతడు, ఇద్దట్లో ఎవరో ఒకళ్ళు వస్తారు, లేదా ఇంకో ప్రభుత్వం. కానీ ఏపీకి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి ఉంటాడు. ఏపీ ప్రభుత్వం ఏముంటుంది, వేరే కొత్తగా అద్భుతాలు ఏమి రావు, ఏదో డానులు రారు, తీవ్రవాదులు రారు, ఉగ్రవాదులు రారు చైర్లోకి. ఇదేమన్నా రాజరికమా? యుద్ధం తర్వాత ఏమైద్దు, అసలు ఎవడు బతుకుతాడో ఎవడు ఉంటాడో అన్నట్టుగా ఓట్లు అనేది ఒక ప్రాసెస్, పీఆర్సీ అనేది ఒక ప్రాసెస్, ప్రభుత్వం అనేది ఒక ఆన్గోయింగ్ ప్రాసెస్. దాంట్లో ప్రభుత్వం ఎప్పుడు కంటిన్యూషన్ కదా. ప్రభుత్వంలో ఉన్న అధిపతులు, ప్రభుత్వం యంత్రాంగం ఏదైనా మంత్రివర్గం మారిద్ది తప్ప ఈ యంత్రాంగం మారదు కదా. దానికి మీరు అప్పుడు అసలు ఏమైద్దో అని వాళ్ళని రెచ్చగొట్టడం అనమాట. వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమం. ఎన్నికల తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఎవరికి ఎందుకు తెలియదు, అందరికీ తెలుసు, జనాలకు తెలియదా? ఎన్నికల తర్వాత ఏమైద్ది, ఉంటే ఈ గవర్నమెంట్ ఉంటుంది, లేదా కొత్త గవర్నమెంట్ ఉంటుంది, పార్టీ చేంజ్ అయింది, అంతేగాని గవర్నమెంట్ అయితే అదే ఉంటుంది కదా. ఏమైద్దో తెలియదట. కానీ జూలైలో పీఆర్సీ ఇస్తున్నామని ఐఆర్ ఎందుకని మెలకపెట్టింది. ఇతర డిమాండ్లపైన ఎలాంటి స్పందన కనిపించలేదు. దీంతో 2 నెలలకోసారి జరిగే ఉత్తిత్తి చర్చల్లాగే శుక్రవారం నాటి భేటీ కూడా విఫలమైంది. ఉద్యమం ఆగదని సంఘాల స్పష్టీకరణ. ఇది ఎక్కడా కూడా వాళ్ళు బయటకు వచ్చి చెప్పలే. ఉద్యమం ఆగదని చెప్పారట, 2 నెలల నుంచి ఉత్తిత్తి చర్చలట. ఇదంతా వాళ్ళు నిజంగానే వాళ్ళ బాధితులైన వాళ్ళ ఉద్యోగ సంఘాలు చెప్తే దానికి విలువ. మీరు దాన్ని ఇట్లా లేపి జాకీలు పెట్టి ఏమన్నా లేతదేమో, ఉద్యమం లేతదేమో, నిప్పు రాజేసి దాంట్లో పెట్రోల్ పోసి చేస్తాను. కానీ అక్కడ ఏం లేదు. నిజంగానే వాళ్ళు సానుకూలంగానే చర్చలు ఉన్నట్టుంది. అందుకే బయటకు వచ్చి వాళ్ళు చేసే పరిస్థితి లేదు. ఉద్యమం తప్పదు, జూలై నాటికి ప్రభుత్వం ఉంటుందా, ఈ ప్రభుత్వం ఉండకపోతే ఇంకోటి ఉంటుంది. ప్రభుత్వం అయితే ఉంటుంది కదా. ఏమైంది, మీ క్వశ్చన్లు ఏంటంటే మీ మనసులో ఉన్నాయన్నీ వాళ్ళ మీద రుద్దాలని చూస్తారు. ఆ రుద్దాలని చూస్తే జనాలు కూడా రిసీవ్ చేసుకోవట్లే. ఓహో వీడి మనసులో ఏదో కుట్ర ఉంది, కల్మషం ఉంది, ఇదంతా వారంలో ఇంతనం ఉంది, ఈయన ఉడిగం అంతా చంద్రబాబు నాయుడు కోసం ఉడిగం చేసే పత్రిక అనేది జనాలకు అర్థమైంది. జూలై నాటికి ప్రభుత్వం ఉంటుందా, భృతి ఇమ్మంటే పీఆర్సీ అంటున్నారు, డిఏ సహా ఏదడిగినా మాట మారుస్తున్నారు. ఇన్నిసార్లు ఏ ప్రభుత్వంతోనూ భేటీ కాలేదు. ఉద్యోగ సంఘాల నేతల ఆగ్రహం. ఇన్నిసార్లు ఏ ప్రభుత్వంతోనూ భేటీ కాలేదట. ఇది కూడా ఒక పాజిటివే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అసలు చర్చలకే పిలవపోయేది, వాళ్ళని కఠినంగా వ్యవహరించేది, దగ్గరగా రానిపోయేది. ఇంకా వీళ్ళన్నా 5-6 సార్లు కూర్చొని డిస్కషన్ అన్న చేస్తాను. వాళ్ళ సమస్యలు నిన్నేనాదుడు అని ఉండవు. ఇక్కడ కేసీఆర్ కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు కానీ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు, వాళ్ళతో చర్చలే లేవు. ఇంకా ఇన్నిసార్లు కూర్చున్నారంటే అది ఒక ప్రజాస్వామికమైన స్పిరిట్, డెమోక్రటిక్ స్పిరిట్ అన్నట్టు. అది ఆ స్పిరిట్ని మీరు అప్రిషియేట్ చేయాలా. సమస్యలు ఇవ్వాలి కాబట్టి రేపు పరిష్కారం అయితే, కానీ డిబేటు డిస్కషన్ అనేది ఉందంటే ఆడ డెమోక్రటిక్ స్పిరిట్ ఉన్నట్టు, మోనార్కిజం లేదన్నట్టు.
అది కేసీఆర్ని చూసినాం, ఉద్యోగ సంఘాల దగ్గర రానిపోయేది, మాట్లాడపోయేది. ఆడ చంద్రబాబు నాయుడు గతంలో చూసిన ఉద్యోగ సంఘాల దగ్గర రానిపోయేది, పిఆర్సీ అనే వాళ్ళ డిమాండ్ లేదన్న మాట్లాడకపోయేది. ఇంకా జగన్మోహన్ రెడ్డి మీరు అన్నట్టు ఇన్నిసార్లు ఏ ప్రభుత్వంతో చర్చలు జరపలేదంటే ఇది ఒక అద్భుతమే. ఇన్నిసార్లు ప్రభుత్వం చర్చలు జరిపిందంటే ఒక డెమోక్రటిక్ స్పిరిట్ ఉన్నట్టు వాళ్ళు అర్థం చేసుకోవాలి, దాన్ని పాజిటివ్గా తీసుకునే అవకాశం ఉంది. ఇది ఒక వార్త. ఇంకోటి, టీడీపీ జనసేన తొలి జాబితా నేడే 65 మంది అభ్యర్థుల పడట. తెలుగుదేశం నుంచి 50 నుంచి 52 మంది, జనసేన తరపు 15 మంది ఉదయం 11 గంటల 40 నిమిషాలకు ఉమ్మడిగా విడుదల చేయనున్న బాబు పవన్. కుప్పం బరిలో టీడీపీ అధినేత చంద్రబాబు, భీమవరంలో జనసేనని పోటీ, టెక్కలి అచ్చెన్నాయుడు, మంగళగిరి లోకేష్, తెనాలి నాదెండ్ల మనోహర్కు 100కు పైగా చోట్ల కసరత్తు పూర్తి. బీజేపీ రాకతో ప్రకటన వాయిదా. ఓహో, మాఘ పూర్ణం కావడంతో ఇబ్బందులు లేని సీట్లలో అభ్యర్థులు వెల్లడి. బీజేపీ నాయకత్వానికి సమాచారం. కొందరు లోక్సభ అభ్యర్థుల పేర్లు కూడా వెల్లడి ఇచ్చే ఛాన్సు. ఎల్లుండి టీడీపీలోకి వైసీపీ ఎంపీ లావు అని చెప్పి ఎమ్మెల్యేలు వసంత, పారసారథి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా అట. ఈరోజు టీడీపీ జనసేన తొలి జాబితా అట. 11 గంటల 45 నిమిషాలకి మాఘ పూర్ణమి ఉంది. దాని సందర్భంగా ఒక మంచి ముహూర్తం అట. దాంట్లో 50 నుంచి 52 మంది టీడీపీ అభ్యర్థుల్ని, ఒక 10 నుంచి 15 మంది జనసేన అభ్యర్థుల్ని ఉమ్మడిగా పవన్ అటు చంద్రబాబు ప్రకటిస్తారట. మరి బీజేపీ ఎడిపోయిందో, బీజేపీ మమ్మల్ని పిలిచింది, మేము పొత్తులకి రాండి బాబు గారు అని ఢిల్లీ నుంచి కబురు వచ్చినట్టు ఒక కలరింగ్ ప్రచారం ఇచ్చారు. ఇటు పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతోని పొత్తు కోసం నన్ను చంద్రబాబు నాయుడు ఊకే ఉసిగొల్పిండు, పోయి మాట్లాడంటే నేను తిట్లు పడాల్సి వచ్చింది, బీజేపీ అధిష్టానంతో అనేక చివాట్లు పడ్డా, అనేక అవమానాలు పడ్డా, చివరికి ఒప్పించా, మరి ఏమైందో తెలియదు అన్నట్టు ఆయన చెప్పిండు. అంటే ఇటు టీడీపీతోని పొత్తు, బీజేపీతోని పొత్తు కోసం చంద్రబాబు నాయుడు పవన్ వాడిండు, అటు ఆయన ఇన్ఫ్లుయెన్స్ వాడిండు, వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికి తీవ్రంగా లిటరల్ కాళ్ళు పట్టుకున్నంత పని చేసిండు. కానీ వాళ్ళు లెక్క చేయనట్టుంది. ఇప్పుడు మళ్ళీ సీట్లైనా చేస్తారు. నిజంగానే పొత్తుంటే వాళ్ళతో కూర్చొని వాళ్ళ సీట్లేందో వీళ్ళ సీట్లేందో డిసైడ్ చేశాక అనౌన్స్ చేయాలి. అనౌన్స్ చేస్తున్నారు అంటే దాని అర్థం వాళ్ళు డేకట్లేదని. మళ్ళీ కింద ఏమిచ్చారు, బీజేపీ నాయకత్వానికి సమాచారం. మీ పొత్తే కాదు, మిమ్మల్ని వాళ్ళు డేకట్టినప్పుడు సమాచారం ఏంటంటే అంత వణికిపోతాడు. బీజేపీ పార్టీని, మోడీని, అమిత్ షాని చూస్తే చంద్రబాబు నాయుడు వెన్నులో వణుకు పుడుతుంది అనమాట. అంటే వీళ్ళు చేసిన కార్యక్రమాలు అంతగానో ఉన్నాయి. ఏ రోజు పల్లెత్తు మాట మాట్లాడే పరిస్థితి లేదు. ఈయన్ని జైలుకు పంపిన దాంట్లో అసలు బీజేపీ నాయకత్వం వెనకుందన్నారు. అయినా మళ్ళీ వాళ్ళ కాళ్ళ కాడికి పోయి మీతో పొత్తు కావాలా దండ పెట్టే పరిస్థితి. ఈ అనౌన్స్ చేసే విషయాన్ని కూడా బీజేపీ నాయకత్వానికి సమాచారం ఇచ్చారట. వాళ్ళు కర్ర పట్టుకొని రూల్ చేస్తున్నట్టే వీళ్ళ పరిస్థితి. మాకు చెప్పి చేయాలా ప్రతిదీ, జాగ్రత్త లేకపోతే తీవ్రంగా ఉంటాయని మరి హెచ్చరించారా, బెదిరించారా? మరి ఏనే వంగిపోయిందా? మొత్తానికి సమాచారం ఇచ్చారట. సమాచారం ఇచ్చి అనౌన్స్ చేస్తారట. మరి బీజేపీతో పొత్తు ఉందన్నారు. మరి వాళ్ళు లేకుండానే చేస్తారు. మరి ఏం జరుగుతుంది లోపల అయోమయమైన పరిస్థితి. టీడీపీ క్యాడర్ కూడా తెలియని పరిస్థితి. పేదల సాక్షిగా పచ్చి అబద్ధాలు. ఒంగోలు సభలో సీఎం జగన్ వింత వ్యాఖ్యలు. స్థలాలపై హైకోర్టులో కేసు వేసింది వైవి అనుచరుడే, కానీ చంద్రబాబు వేయించారన్న జగన్. మీకెందుకు నొప్పి? ఆంధ్రజ్యోతి పేపర్కి ఎందుకు నొప్పి? చంద్రబాబు వేయించారని జగన్ అంట. 1191 కేసులు వేసిండు, నువ్వేం వైవి అంటున్నావు. వైవి ఎందుకు వేస్తారు? వైఎస్ఆర్సీపీ ఎంపీ ఆయన వేసి ఆయన ప్రభుత్వానికి సంబంధించి చెడ్డ పేరు తీసుకుంటాడా? మీరు ఇప్పుడు కానీ చంద్రబాబు చేయించారని జగన్ అంటాడు. చంద్రబాబు చేయించారంటే నీకేంది నొప్పి? చంద్రబాబు చేయించింది ఎవరు చేయించింది? ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు వాళ్ళు చూసుకుంటారు పొలిటికల్ పార్టీగా. నీకేం నొప్పి? భువనేశ్వరి వ్యాఖ్యలు వక్రీకరణ. సభకు డ్వాక్రాలు, మహిళల తరలింపు. సీఎం ప్రసంగిస్తుండగానే వెనుదిరిగిన జనం. ఆర్టీసీ స్కూల్ బస్సులను లాక్కోవడంలో అవస్థలు పడిన విద్యార్థులు, ప్రయాణికులు. ప్రసంగిస్తుండనే వెనక్కి తిరిగారు అంటే ఈయన ప్రసంగం నచ్చక వెనక్కి తిరిగారని నువ్వు రాస్తున్నావు. మరి చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తుంటే అసలు ఎక్కడ లేని ఏళ్ళలో గద్దర పాట పాడినట్టు ఉరికొస్తారు అనుకుంటా. గద్దర పాట పాడితే జనం నిలబడి వింటారు కదా, అట్లా చంద్రబాబు నాయుడు ప్రసంగం అంత అద్భుతంగా ఉంటుంది. ఆయన అంత అద్భుతాలు చేస్తారు, అద్భుతాలు మాట్లాడతారు అన్నట్టు నువ్వు క్రియేషను. ఒక పబ్లిక్ మీటింగ్ జరిగేటప్పుడు పోయేవాళ్ళు ఉంటారు, వచ్చేవాళ్ళు ఉంటారు. ఇది ట్రాన్సాక్షన్. మీరు ఏం చేస్తారు? ఎప్పుడు ఫోటోలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ ఖాళీ చైర్లు, జనం రాకముందు ఉన్న చైర్లు ఫోటోలు తీసి ఎవరు లేరు జనాలు వెళ్ళిపోతుండ్రు, ఎనికిపోతుండ్రు, లేదా మీటింగ్ అయిపోయాక వెళ్ళిపోయే ఫోటోలు తీస్తారు. వాటిని వేసి ఒక కుట్ర, ఒక ఓరవలేనితనము ఈ చేస్తున్న రోజులు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అండగానే ఉంటారు. మీరు ఎప్పుడైతే బంద్ చేస్తారో అప్పుడు మీకు ఏమన్నా మీరు అనుకున్న వ్యక్తికి, మీరు అనుకున్న పార్టీకి మేలు జరిగింది తప్ప మీరు ఈ కుట్రలు, కుతంత్రాలు, మీరు ఈ ఓరవలేనితనము, మీ జలసి ఇవన్నీ ఉన్నన్ని రోజులు ప్రజలకి స్పష్టంగా కళ్ళకు కనపడ్డట్టు, అద్దం ముఖం ఒక దగ్గర పెట్టినట్టు కనపడుతుంది. గతంలో నమ్మేది ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లో రాశారంటే అదొక శాంటిటీ, అదొక విలువ అనేది.
ఇప్పుడు మీ విలువ, మీ ముసుగంతా తొలగిపోయి మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు, మీ ఇంటెన్షన్ ఏందనేది 20,840 మందికి పట్టాలు పంపిణీ చేస్తే, పేదల సాక్షిగా పచ్చి అబద్ధాలని చెప్పటం అంటే అది అది అబద్ధమా? పట్టాలు పంపిణీ చేసింది? మొత్తం 15 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడన్నా ఇట్లా పట్టాలు పంపిణీ చేసిందా? కన్వీనియన్స్ డీడ్స్, డీ పట్టాలు కాదు. కన్వీనియన్స్ డీడ్స్ 31 లక్షల మందికి ఈరోజు పట్టాల పంపిణీ అంటే దేశ చరిత్రలో నాకు తెలిసి నెంబర్ 1 ఇది. ఇది ఫస్ట్ టైం. దాన్ని అప్రిషియేట్ చేయక పచ్చి అబద్ధాలట. దేని పచ్చి అబద్ధాలు? అంటే మీరు ఇచ్చినట్టు ఇండస్ట్రియలిస్టులకి, సీఎం రమేష్‌కో, సుజనా చౌదరికో, ఇంకోడికో, లేకపోతే అమర్ రాజాకో భూములు కేటాయించి 100 ఎకరాలు ప్రభుత్వ భూములు కేటాయించి వాళ్ళకిస్తే మంచిదది. అది అబద్ధం కాదు. పేదలకి పట్టెడు అన్నం పెట్టి పేదలకి ఉండటానికి జాగా ఇస్తే ఇది అబద్ధం. ఇది మీకు నచ్చదు. బడాబాబులకి ఇవ్వాలి భూములు, ఇవ్వాలా బడాబాబులకు భూములు, ఇవ్వాలా బడాబాబులకు భూములు ఇచ్చి దానికి ఒక ముద్దు పేరు ఏం పెట్టాలా? పెట్టుబడులు తీసుకొచ్చిండు చంద్రబాబు నాయుడు. పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న వేల ఎకరాల భూములు వాళ్ళకి సంతర్పణం చేసిండు. వాళ్ళు ఇంటర్నల్గా కొల్లుడయ్యారు. అది మీకు కావాలి. అది ఇస్తే అది మంచిది అన్నట్టు. అది అబద్ధాలు కాదు. ఇట్లా పేదవాళ్ళకి ఇస్తే ఏంది? ఈ జగన్మోహన్ రెడ్డి ఏంది పొద్దున్న లేతే పేదవాళ్ళకి ఇస్తాడని మీకు ఎక్కడ లేని ఆక్రోశం, ఎక్కడ లేని కడుపు మంట మండుతున్నట్టు దీన్ని బట్టి అర్థమవుతుంది. స్థలాలపై కోర్టులో కేసు వేసింది వైవి అంచాడు. వైవి అంచాడు ఎందుకు అతడు? ఇల్లు లేని నా పేద అక్క చెల్లెమ్మలకు జగనన్న లేఅవుట్లలో ఉచితంగా స్థలాలు ఇస్తాం, ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం అందిస్తాం, అయినా తాము సొంతంగా ఇల్లు కట్టుకోలేము అంటే ఆ బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకొని నిర్దేశిత నమూనా ప్రకారం ఇల్లు కట్టించి నా అక్క చెల్లెమ్మలకు స్థిరాస్తి అందజేస్తాం. సీఎం జగన్ ఇచ్చిన హామీ మరి వాస్తవంలో ఏం జరుగుతుంది? హామీ నెరవేరుతుందా? మీరే చదవండి అన్నట్టు ఒక వార్త ఇచ్చారు. 31 లక్షల మందికి ప్లాట్లు ఇవ్వటం అంటేనే గొప్ప విషయం. మీ జీవిత చరిత్రలో మొత్తం కూడా ఇది ఎప్పుడు చూసి ఉండరు, మనం ఎప్పుడు చూసి ఉండం. 31 లక్షల మందికి ప్లాట్లు ఇవ్వటం, అది కన్వీనియన్స్ డీడ్స్, రిజిస్టర్డ్ వాళ్ళ గ్రామంలోనో వాళ్ళ ఇంటి దగ్గర రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటం అనేది. ఇది చాలు. వాళ్ళు ఇల్లు కట్టే ఆన్గోయింగ్ ఉంది, ఆ ఇల్లు కట్టేస్తున్న కొన్ని. అసలు అది మీరు ఏది చేయలేదు కదా, చేసేటోడిని ఇంకా డిస్కరేజ్ చేసి అదేమైంది ఇదేమైంది లెక్కలతోగా భూతద్దం పెట్టి చూసే కార్యక్రమాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ప్రజలు రెడీగా ఉన్నారు. అందుకే మిమ్మల్ని నమ్మట్లేదు. ఒకవేళ నిజంగానే ప్రజలకు ఇచ్చిన హామీ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చకపోతే ఆయనే చెప్తున్నారు స్పష్టంగా, నేను మంచి చేసినా అనుకుంటేనే నాకు ఓటేయండి, లేదంటే నాకు ఓటేయద్దు. ప్రజలు నిర్ణయించుకుంటారు, డిసైడ్ చేసుకుంటారు. మీకెందుకు కడుపునొప్పి? నిజంగానే మంచి చేయలేదంటే ప్రజలే తిరస్కరిస్తారు. చంద్రబాబుని తిరస్కరించాలా? 2014లో గెలిపించారు, 19లో తుక్కు కొడిచి 23 సీట్లు తీసిపోయారు. వాళ్ళకి తెలుసు కదా ఎప్పుడు ఎవరిని ఎక్కియాలి, ఎవరిని దింపాలనేది, ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు అనేది, ఎవరు మంచి రాత్రలు రాస్తారు, ఎవరు చెడు రాత్రలు రాస్తారు అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళకి స్పష్టంగా అవగాహన ఉంది. వాళ్ళు ఎవరిని దింపాలి, ఎవరిని ఉంచాలనేది తెలుసు, ఎవరిని ఎక్కియాలి, ఎవరిని ఉంచాలనేది తెలుసు. మీరు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడిద్ది తప్ప ఎక్కడా పడదు. కాబట్టి ఇప్పుడు నిజంగానే ఆయన నెరవేర్చలేదంటే ఆయనే చెప్తుండు పబ్లిక్ మీటింగ్లో, సిద్ధం సభలలో ఎక్కడ మాట్లాడినా ఒకటే చెప్తుండు జగన్మోహన్ రెడ్డి గారు, నేను మంచి చేసినా మీ ఇంటికి ఏదన్నా నా వల్ల నా ప్రభుత్వం వల్ల మంచి జరిగింది అంటే ఓటేయండి, లేదంటే లేదు. అయిపోయాయి. ఒకటే మాట, నా వల్ల నా ప్రభుత్వం పరిపాలన వల్ల ఏదన్నా మీ ఇంట్లోకి మంచి వచ్చింది, మంచి జరిగింది, ఒక సంక్షేమం అభివృద్ధి జరిగింది అనుకుంటే నాకు ఓటేయండి, లేదంటే ఓటేయద్దు. నాకు మధ్యలో దత్తపుత్రులు లేరు, బ్రోకర్లు లేరు, మధ్యలో పొత్తులు లేవు, జిత్తులు లేవు, ఏది లేదు. నేను మిమ్మల్ని నమ్ముకున్నా, దేవుడిని నమ్ముకున్నా. మీకు మంచి చేశారని అంటే మీరు ఏంటి, దేవుడు నేను మంచి చేశారనుకుంటే నాకు ఆశీస్సులు ఇస్తారు. 3 మాటలు చెప్పిండు ఆయన. ఇది దీంట్లో క్లియర్. నీవు ఎన్ని రాతలు రాసినా ప్రజలకు ఆయన అప్పీల్ చేసుకుంటూ ఆ అప్పీల్ ప్రకారం జరిగిద్ది తప్ప. ఇది ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రప్రభ చూద్దాం. అండగా నిలవండి, ముందు మరింత మంచి చేస్తా, అటు దేవుణ్ణి ఇటు మిమ్మల్ని నమ్ముకున్నా, ప్రతి ఇంట్లో మంచి జరిగితేనే అండగా ఉండండి. ఇప్పుడు మనం అనుకున్నది ప్రతి ఇంట్లో మంచి జరిగితేనే అండగా ఉండండి, లేదంటే అవసరం లేదని క్లియర్గా చెప్తుండు. మీరు పదే అక్కడ హామీ ఇచ్చిండు, ఇక్కడ ఈ హామీ ఇచ్చిండు, అది చేయలేదు ఇది చేయలేదు అంటే వాళ్ళకి జనాలకి ఆయనకి కనెక్షన్ ఏర్పడది. జనాలకు చేస్తేనేమో జనం ఓట్లు వేస్తారు, జనాలకు చేయకపోతే జనం ఓట్లు వేయరు. ఆయన ప్రతి ఇంట్లో మంచి జరిగితేనే అండగా ఉండండి, నేను సిద్ధం అంటుంటే చంద్రబాబు కుప్పంలో బై అంటున్నారు. ఒంగోలు నియోజకవర్గంలో 20,480 మంది లబ్ధాలకు ఇళ్ల స్థలాలు భూ హక్కు పత్రాలు పంపిణీ చేసిన జగన్మోహన్ రెడ్డి అన్నట్టు ఒక వార్తని ఇచ్చిండు. ఇదిగో ఈ ప్లాట్లకు సంబంధించిన ఫోటో కూడా వేశారు. ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిండట. అండగా నిలవండి, ముందు మరింత మంచి చేస్తా, నేను చేసిన దానికి నాకు అండగా నిలవండి, ముందు ఇంకా పరిపాలన చేస్తా అంటుండు. ప్రతి ఇంట్లో మంచి జరిగితేనే నాకు అండగా ఉండండి, లేదంటే లేదు అని చెప్పి కూడా చెప్పిండు. ఇది ఇంకోటి. ఫస్ట్ లిస్ట్ రెడీ, నేడు టీడీపీ జనసేన తొలి జాబితా, 70 మంది అభ్యర్థులతో ఉమ్మడి ప్రకటన. టీడీపీ నుంచి 60, జనసేన నుండి 10 మంది. 2 పార్టీల ముఖ్య నేతలకు అధిష్టాన పిలుపు. ఇబ్బందులు లేని స్థానాలపైన ప్రకటన. బీజేపీతో పొత్తు కుదిరినా ఇబ్బంది లేని విధంగా అభ్యర్థుల ఎంపిక. చంద్రబాబు పవన్ ఉమ్మడిగా అభ్యర్థుల ప్రకటన. బీజేపీతో పొత్తు కుదిరినా ఇబ్బంది లేని విధంగా అభ్యర్థుల ఎంపిక. చంద్రబాబు నాయుడు యొక్క పరిస్థితి
ఇంత దారుణాతి దారుణంగా ఉందంటే అసలు వాళ్ళు వద్దురా నాయన నీతో పొత్తు కుదరదంటే వాళ్ళ కోసం సీట్లు వదిలిపెట్టి ప్రకటించుకునే పరిస్థితికి వచ్చిందంటే ఎంత భయంలో ఉన్నారు, ఎంత అవతల వైఎస్ఆర్సీపీ ఎంత పోటీ ఇస్తుంది, వాళ్ళని చూసి ఎంత వణికిపోతుండ అనేది అర్థమవుతుంది. అంటే ప్రజల మీద పూర్తిగా విశ్వాసం లేదు చంద్రబాబు నాయుడికి. ప్రజలు ఎందుకు విశ్వాసం లేదు? నేను చేసిన పరిపాలన, నేను చేసిన పనులు ఆ విధంగా ఉన్నాయి. ప్రజలు గుండెలలో ముద్రేసుకునే ఒక పని కూడా చేయలేకపోయినా అనేది ఆయన మనస్సాక్షికి తెలుసు కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేయలేకపోతుండు. అదేవిధంగా ఈరోజు బీజేపీ పార్టీ పైన, పవన్ కళ్యాణ్ పైన, ఇంకా అసలు ఏ పార్టీ అయితే ఆ పార్టీ పైన ఆధారపడే పరిస్థితికి పోయిందంటే జనం మీద ఆధారపడట్లే ఆయన. ఎందుకు ఆధారపడలేదు? జనం ఈయన నమ్మరు. జనంతో నాకు కనెక్షన్ లేదు. జనానికి నేను చేసింది ఏందనేది ప్రత్యేకంగా ఫలానా పని అని చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి నేను నమ్మాల్సింది పవన్ కళ్యాణ్ని, బీజేపీని నమ్మాలి అని ఆయన ఎత్తుగడేస్తాడు. కానీ పవన్ కళ్యాణ్ బీజేపీని కాదు, నువ్వు నమ్మించాల్సింది, నమ్మాల్సింది ప్రజల్ని. ప్రజలను నమ్మించి ప్రజలు నమ్మితే నీకు మేలు జరిగిద్ది తప్ప పవన్ కళ్యాణ్తోనూ బీజేపీతోనూ కాదు. ఓట్లు వేయాల్సింది ఎవరు? ప్రజలు. గతంలో 2014 లెక్క 4 పార్టీలు కలిసిన వాటి గెలుస్తుందని ఒక వేవ్ వచ్చే పరిస్థితి లేదు. పరిస్థితులు 5 సంవత్సరాల్లో పూర్తిగా మారిపోయినాయి. ఎవరి కోసం పనిచేస్తున్నారో ప్రజలకు స్పష్టంగా తెలిసింది. కాబట్టి మీ ఎత్తులు చిత్తులని పారవు అనే ఆ భయంలో ఉన్నాడు ఆయన. ఆ ఫోబియా పట్టుకుంది. ఏమైద్దు అనే ఒక ఫోబియా పట్టుకుంది. ఇది ఒక వార్తగా ఆంధ్రప్రభ ఇచ్చింది. ఈనాడు పేపర్ కోర్టులకు కత్తెర, భూ హక్కులకు పాత్ర, ప్రజల స్థిరాస్తులకు ఎసరు, కుంపటి రాజేసిన టైటిలింగ్ యాక్ట్, భూ కబ్జాదారులకు వరంగా కొత్త చట్టం, కోర్టుల పరిధిని లాగేసే అధికారులకే హక్కుల నిర్ణయాధికారం, వైకాపా ప్రభుత్వం బాధ్యతారాహిత్య చర్య, సొంత వారి కోసం రికార్డులు సృష్టించే ఎత్తుగడ, 2023 అక్టోబర్ 31 నుంచే చట్టాలు అమల్లోకి వచ్చినట్టు జీవో, అభ్యంతరాలు వచ్చాక సలహాలు స్వీకరిస్తామంటూ కల్లబొల్లి మాటలు. కోర్టులకు కత్తెర, భూ హక్కులకు పాత్ర. నువ్వు భూ హక్కులకు పాత్ర అని ఇక్కడ బ్యానర్ ఐటం పెట్టి నీ మార్గదర్శి చిట్టా అయింది. బ్లాక్ దందాకి నువ్వు అసలు కోర్టులు కాదు, చట్టాలు కాదు, దేశాన్నే మోసం చేస్తున్నావు కదా. ఈనాడు పత్రికను అడ్డం పెట్టుకొని మార్గదర్శి చిట్ ఫండ్లో బ్లాక్ మనీ దాచుకునే దొంగలకి నువ్వు సద్దులు మోసుకుంటూ బ్లాక్ మనీ దాచిపెట్టి అటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని, కేంద్రంలో ఉన్న ఈడీని, సిబిఐని అందరిని తప్పుదోవ పట్టించి మనీ లాండరింగ్కి పాల్పడి కొన్ని వేల కోట్లు అక్కడ పెట్టుకొని అసలు రాష్ట్రంలో ఉన్న ప్రజల దగ్గర ఆధార్ కార్డులు సేకరించి నీ సంస్థలో, చిట్ ఫండ్ సంస్థలో చందాదారులుగా ఉన్నట్టు క్రియేట్ చేసి, వాళ్ళకి తెలవకుండానే వాళ్ళు చందాదారులుగా ఉన్నట్టు, వాళ్ళు నీ కస్టమర్లు అయినట్టు క్రియేట్ చేసి, వాళ్ళు పే చేసిన డబ్బులని చూపించి, అంటే నువ్వు ఎవరైతే నీ దగ్గర దొంగలు దాచిపెట్టిన డబ్బుకి ప్రజలను బలి చేస్తూ ప్రజల దగ్గర సేకరించినట్టు క్రియేట్ చేసి, నువ్వు చేసిన ఉల్లంఘనలు, నువ్వు చేసిన చట్టాల ఉల్లంఘన కంటే ఇది కోర్టులకు కత్తెరట, భూ హక్కులకు పాత్ర. ఒక ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అది. 151 సీట్లతో ప్రజలు ఎన్నుకున్నారు. అసెంబ్లీలో డిస్కషన్ చేసి చట్టం చేస్తారు. ఆ చట్టాన్ని నువ్వు టైటిలింగ్ యాక్ట్, మరి నువ్వు చెప్పు ఏం చేయాలో. సరే వాళ్ళు చేశారు, తప్పులో ఒప్పులో ఉన్నాయి, చట్టమే చేశారు. అది చట్టసభల్లో ఒక చట్టం చేశారు. ఆ చట్టంలో తప్పులు ఉంటే విమర్శించవచ్చు, తప్పులేదు. నువ్వు చెప్పు మరి ఏం చట్టం చేయాలి? మార్గదర్శి లెక్క ఎట్లా బ్లాక్ దందా చేయాలని చెప్పు. బ్లాక్ మనీని దాయటం నువ్వు ఎట్లా తెలుసుకున్నావు? దానికి మార్గదర్శిని అడ్డం పెట్టుకున్నావు కదా. ఇప్పుడు బ్లాకు భూముల్ని, బ్లాక్ ల్యాండ్స్ ఎట్ట దాయాలి, ల్యాండ్స్ని కూడా బ్లాకులు ఎట్ట దాయాలో చెప్పే చట్టం చెప్పు మరి. అంటే 151 మంది ఎన్నుకున్నారు ప్రజలు ఎమ్మెల్యేలని. వాళ్ళు చట్టం చేశారు, డిస్కషన్ అయింది. దానిపైన అభ్యంతరాలు ఉంటే పొలిటికల్ పార్టీలు అభ్యంతరాలు చెప్పమని చెప్పారు. దానిపైన నువ్వు నీకే ఏదో నష్టం జరుగుతుంది. ఇది ఒక వార్తగా అంటే కోర్టులకే కత్తెరేసిండాడు, భూ హక్కులకు పాత్రట. ఇక అసలు అంతా అయిపోయింది, భూమి బద్దలైంది. ఇక టైటిలింగ్ యాక్ట్ వచ్చింది 2022. దానివల్ల మొత్తం రాష్ట్రంలో ఉన్న భూములన్నీ ఇటోళ్ళ అటు, అటోళ్ళు ఇటు అయితే ఎందుకు ఊరుకుంటారు? చట్టం అది. చట్టానికి కొన్ని పరిమితులు ఉంటాయి, చట్టానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు అన్నీ చదివే చట్టం చేస్తారు. ఉట్టినే అడ్డగోలుగా చట్టాలు చేయరు. అడ్డగోలుగా మార్గదర్శిలో నువ్వు డబ్బులు దాచుకున్నంత ఈజీగా చట్టాలు చేయటం ఉండదు. దానిపైన డిబేట్లు ఉంటాయి, రూలింగ్స్ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. దాంట్లో ఉన్న ఒకటో రెండో నెగిటివ్ పాయింట్లు తీసుకొని కోర్టులకు కత్తెర అని చెప్పి ఒక వార్త వేసిండు. ఇది ఈనాడు పేపర్కి సంబంధించి ఈరోజు వచ్చిన వార్తలు. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.